స్తోత్రం 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 స్తోత్రం. మార్చి నెలంతా కాపాడి ఏప్రిల్ మాసంలో ఈ మొదటి పునరుద్ధానపు ఆరాధన అనుగ్రహించిన దేవునికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. బిగ్గరగా చెబుదాం. మనలను మన కుటుంబాలను కాపాడి ఈ మొదటి పునరుద్ధానపు ఆరాధనలో నిలిపిన దేవుని బట్టి స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. బిగ్గరగా చెప్పండి. మంచిది క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, అద్భుతమైనటువంటి పాటలు, ఆరాధన, అలాగే సాక్ష్యముల ద్వారా ప్రభు యొక్క నామాన్ని గణపరుచుకోవడానికి ప్రభు మన ఎడల కృప చూపించారు. అందును బట్టి దేవదేవునికి మహిమ కలుగునుగాక. కొన్ని నిమిషాలు దేవుని వర్తమానాన్ని మనం ఆలకిద్దాము. ముందుగా దేవుడు మనల్ని అందరినీ కాపాడి భద్రపరిచి క్షేమాన్నిచ్చి 2024 సంవత్సరంలో 4వ మాసము అనగా ఏప్రిల్ మాసంలోనికి దేవుడు మనల్ని నడిపించి ఉన్నారు. అందును బట్టి దేవదేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. క్లుప్త వర్తమానాన్ని నేను మీ ఎదుట ఉంచుతాను. ఆ తర్వాత బయట ఎండలు విపరీతంగా ఉన్నాయి. గత నిన్నటి దినాన 43 డిగ్రీలు నమోదయ్యింది. ఈరోజు ఒక 2-3 డిగ్రీలు పెరగొచ్చు అని చెప్పారు. అంటే బహుశా 45 అట్లా నమోదు కావచ్చు. ఏప్రిల్ ప్రారంభంలోనే మనం ఉన్నాం. ఇక మధ్యకి వెళ్ళాక, చివరికి వెళ్ళాక, ఇక మే నెలకి వెళ్ళాక అర్ధ సెంచరీ 50 దాటినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. ఏది ఏమైనప్పటికీ దేవుడు మిమ్మలను తన గుడారంతో కప్పునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని చదవండి. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. చాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక అందరూ కూడా నా వైపు చూడండి. మనం చదివినటువంటి లేఖన భాగం చాలా అమూల్యమైనటువంటి లేఖన భాగము. యోహాను భక్తుడు అంటూ ఉన్నాడు, మీలో ఎవరైనా సరే పాపము చేసినట్లయితే యేసుక్రీస్తు అనేటువంటి ఒక ఉత్తరవాది తండ్రి దగ్గర మనకు ఉన్నారు అని చెబుతూ ఉన్నాడు. ఉత్తరవాది అంటే అర్థం ఏమిటి? ఉత్తరవాది అంటే అర్థం ఏంటి చెప్పండి. ఉత్తరవాది అంటే అర్థం ఏంటి?
నేను చదువుకునేటువంటి రోజుల్లో 10వ తరగతిలో ఉన్నప్పుడు ఓ వ్యక్తి వెళ్ళకూడని మార్గాలలోనికి వెళ్ళాడు. తుంటర వేషాలు వేస్తూ అమ్మాయిల వెంట తిరుగుతూ ఉండేవాడు. 15 సంవత్సరాల వయసు కదండి. అమ్మాయిల వైపు వాళ్ళు ఇకిలిస్తే ఇతను సకిలియా, లేదా వాళ్ళు సకిలిస్తే ఇతను ఇకిలియా, ఇవన్నీ చేస్తూ ఉండేవాడు. శుభ్రంగా ఆ స్కూలుకు ఆనుకునే ఒక కొట్టు ఉండేది. ఆ కొట్లో అన్నీ కూడా కొని చాటుగా ఆ అమ్మాయికి ఇస్తూ ఉండేవాడు. 10వ తరగతి చివరికి వచ్చేసరికి అతని యొక్క అప్పు, ఆ కొట్లో చేసినటువంటి అప్పు సుమారుగా 3,000 రూపాయల దాకా అయింది. 3,000 రూపాయల దాకా అయింది. ఆ కొట్టు యజమానుడు ఏం చేశాడయ్యా అంటే, ఈ అప్పు చేసినటువంటి వ్యక్తిని అడుగుతా ఉన్నాడు, నువ్వు బాకీ ఎప్పుడు ఇస్తావు, నువ్వు అప్పు ఎప్పుడు ఇస్తావు అని చెప్పానని. రేపిస్తా మాపిస్తా, రేపిస్తా మాపిస్తా, రేపిస్తా మాపిస్తా అని చెప్పేసానని అతడు సర్ది చెబుతూ ఉన్నప్పుడు ఆ కొట్టు వ్యక్తి చూసి చివరికి 10వ తరగతి పబ్లిక్ ఎగ్జామ్కి ఇక కొద్ది రోజుల ముందే, ఓ వారం రోజుల ముందు ఏం చేశాడయ్యా అంటే, అతని పుస్తకాలన్నీ కూడా తీసుకొని కొట్లో పెట్టుకున్నాడు. నువ్వు బాకీ తెచ్చి కట్టి నీ పుస్తకాలు తీసుకొని వెళ్ళి చదువు అని చెప్పాను అన్నాడు. వారం రోజుల్లో పరీక్షలో చదవవలసిన పుస్తకాలనేమో చెప్పండి ఏం చేశాడు, తీసుకొని పోయి కొట్లో పెట్టుకున్నాడు. ఏం చదువుతాడు, ఏం రాస్తాడు ఏమండి? అప్పుడు ఆ వ్యక్తి ఏం చేశాడయ్యా అంటే, ఎవరికీ తెలియకుండా వారి తల్లికి సంబంధించినటువంటి విలువైనటువంటి బంగారపు కమ్మలను తీసుకొని పోయి ఆ కొట్లో కుదవబెట్టాడు. ఆ కొట్లో ఇచ్చి ఏమండి ఆ బుక్స్ తీసుకున్నాడు. 3,000 రూపాయలకి 30,000 రూపాయల బుట్టదిద్దులను ఇచ్చేశాడు. ఏమండి ఇదంతా కూడా తన స్నేహితుడు చూస్తూ ఉన్నాడు. వీడికి గొప్ప కష్టం వచ్చింది, గొప్ప ఆపద వచ్చింది అని చెప్పానని ఆ స్నేహితుడు వాడు బాకీ ఉన్న మాట నిజమే కదా, అతను బాకీ తీర్చలేని సమయంలో నేనిస్తాను, అతని పుస్తకాలు అతనికి ఇచ్చేయి, అతని కమ్మలు అతనికి ఇచ్చేయి, ఆ బాకీ తీర్చలేని పక్షంలో నేనిస్తాను అని చెప్పానని అడ్డుపడ్డాడు. పుస్తకాలు ఇచ్చేశాడు. 2 రోజుల తర్వాత ఏ వ్యక్తి అయితే జామీను ఉన్నాడో, ఏ వ్యక్తి అయితే అడ్డుపడ్డాడో అతనిని అడగటం ప్రారంభించాడు. నీ స్నేహితుడు కట్టలేదు కనుక నువ్వు ఇస్తావా చస్తావా, నువ్వు కట్టాల్సిందే. ఇప్పుడు ఎవరి సమస్య ఎవరి ప్రాణానికి వచ్చింది? అప్పు చేసింది ఎవరు చెప్పాలా? అప్పు చేసింది ఎవరు? ఇప్పుడు తిప్పలు పడుతుంది ఎవరు? స్నేహితుడు జామీను ఉన్నటువంటి మరి నేరం అందామా పాపం అందామా
అయ్యో అని అందామా? అతనిని అడుగుతున్నాడు ఇప్పుడు ఆ కొట్టు యజమానుడు, అతని వెంట పడుతున్నాడు. కారణం ఏమిటయ్యా అంటే అతడు అడ్డు ఉన్నాడు కాబట్టి. మీరు కూడా వింటూ ఉంటారు, ఎవరన్నా బాకీ ఇచ్చేటప్పుడు సాక్షుల సంతకాన్ని పెట్టిస్తారు. ఏ సంతకం? సాక్షుల సంతకాన్ని. పలానా వ్యక్తికి చెప్పండి, మీరు పలానా డబ్బులు ఇచ్చారు, దానికి మేము సాక్షులము, ఒకవేళ ఆయన గనక ఇయలేదనుకో చెప్పండి, ఎవరు కట్టాలా? అర్థం కాల? సాక్షులా? అయ్య బాబోయ్! ఉత్తరవాది అనగా అర్థం ఏమిటయ్యా అంటే మన పక్షముగా నిలిచేటువంటి వాడు, లేదా జవాబుదారీతనముగా ఉన్నటువంటి వాడు అని అర్థము. మీలో ఎవడైనా సరే పాపము చేసినట్లయితే యేసుక్రీస్తు అనేటువంటి ఉత్తరవాది మనకు, జాగ్రత్తగా వినాలి, మీలో ఎవరైనా సరే పాపము చేసినట్లయితే యేసుక్రీస్తు అనేటువంటి ఉత్తరవాది మనకు ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడయ్యా అంటే మన పక్షముగా నిలిచి, ఏమండి, తండ్రి ఎదుట మన పక్షముగా నిలిచి, తెలుసో తెలియకో ఈ చిన్న పొరపాటు చేశారు, ఈ చిన్న మాట అన్నాడు, లేకపోతే ఈ పాపాన్ని చేశాడు అని చెప్పానని ఆయన ఏం చేస్తాడయ్యా అంటే చెప్పండి ఏం చేస్తాడు? ఏమండి, అడ్డు నిలవబడతాడు. దేవునికి స్తోత్రం చెబుతారా? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇప్పుడు పిల్లవాడు తప్పు చేస్తూ ఉంటాడు. తండ్రికి కోపం వస్తే తండ్రి కొట్టేటప్పుడు తల్లి అడ్డుపోయిద్ది. ఒకవేళ తల్లికి కోపం వచ్చి కొట్టుతున్నప్పుడు తండ్రి అడ్డుపోతాడు. ఎస్ఆర్ అవునంటారా కాదంటారా? తల్లికి కోపం వచ్చిందనుకో, పిల్లను కొట్టబడుతూ ఉంటుంది. అప్పుడు తండ్రి ఏం చేస్తారు? నీకేం పని లేదు, ఊరకనే పిల్లను కొడతా ఉంటామని అంటే తండ్రి అడ్డుపోతాడు, తప్పిస్తాడు. ఒకవేళ తండ్రికి కనుక కోపం వచ్చి కొడుతున్నాడు అనుకో, పిల్లనో, అప్పుడు తల్లి ఏం చేసిద్ది? చెప్పండి, తల్లి ఏం చేసిద్ది? తెరవాలి నోరులో. తల్లి ఏం చేసిద్ది? అడ్డుపోయి నీకేం పని లేదు, ఎప్పుడు పిల్లోడి మీదే ఉండి నీ చూపులన్నీ పిల్ల మీదే ఉండిద్ది, ఎప్పుడు కొడదామా అని కొడతా ఉంటావు అని అడ్డు నిలిచిద్ది. ఎస్ఆర్ నో అవునంటారా కాదంటారా? గట్టిగా ఓపండి, నోరులు పెగలటంలా గట్టిగా ఓపండి, తలలైన గట్టిగా ఓపండి. అవునా కాదా? అది నోరు తెరిచి చెప్పాలా? అవును. ఇప్పుడు మీరు అడ్డుపోయింది ఏమండి? వాడు మట్టి తిన్నాడు, తల్లి కొడుతుంది. వాడు బలపాలు తిన్నాడు, తండ్రి కొడుతున్నాడు. ఇప్పుడు మీరు అడ్డుపోయింది మరలా వాళ్ళు ఆ పాపము చేయడానికి ప్రోత్సహిస్తూ అడ్డుపోయారా? అలా అడ్డుపోయి తండ్రి కొడుతున్న దెబ్బల నుంచి, తల్లి శిక్షిస్తున్న శిక్ష నుంచి తప్పించి, మీ నాన్నగారు ఉత్తినే కోపట్టం లేదు కదా, మీ అమ్మ ఊరకనే కోపట్టం లేదు కదా, నువ్వు వద్దు అన్నటువంటి పనిని ఎందుకు చేశావు? నువ్వు తినకూడదు అన్నటువంటి దానిని ఎందుకు తిన్నావు? నేను అడ్డొచ్చా. ఇప్పుడు మరొక్కసారి ఇటువంటిదే కనుక నువ్వు చేసావు అనుకో, ఈసారి నేను అడ్డు కూడా రాను, జాగ్రత్త. ఆ దెబ్బలు నీ మీద పడకుండా ఆపా.
మరొక్కసారి గనక ఈ పాపమే, ఈ తప్పే నువ్వు మరలా గనక చేస్తే ఇక ఈసారి గనక నేను అడ్డు కూడా రాను అని అంటారా? లేకపోతే ఎన్నిసార్లు తిన్నా ఆయన ఎన్నిసార్లు కోపడతాను, ఎన్నిసార్లు అయినా పోతామని అంటారా? ఏం చెబుతారు? వాడు చేస్తున్న తప్పేందో వాడికి తెలియజేస్తారు. ఏమండి, మరొక్కసారి శిక్ష వచ్చి పైన పడిద్ది కాబట్టి నువ్వు జాగ్రత్త పడాలి అని అంటారు. ఈ మాట జాగ్రత్తగా వినండి. మనం పాపము చేయడానికి ఉత్తరవాది తండ్రి యొద్ద మన కొరకు ఉన్నది. మనము పాపము చేయకుండా ఉండునట్లుగా, ఏమండి, ఒకసారి క్షమించేది, ఒకసారి మన్నించేది, ఒకసారి అడ్డుపడేది, ఒకసారి కనికరాన్ని కనబరిచినది దేనికయ్యా అంటే పదే 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 దానిని చేయడానికి కాదు. అందుకే పౌలు కూడా అంటాడు, ఆ మహానుభావుడు, కృప ఉంది కదా అని పాపములోనే మనము నిలిచి ఉందుమా, అలాగున కాదు అంటాడు. ప్రభు మన పక్షముగా ఓ ఉత్తరవాదికి మళ్ళీ నిలిచి ఆయన మన కొరకు, ఏమండి, తండ్రి యొద్ద ఉన్నారు. ఏ రీతిగా అంటే ఓ ఉత్తరవాదిగా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఏమండి, నిర్గమాకాండంలో ఇశ్రాయేలీయులు చేయకూడనటువంటి దారుణమైనటువంటి పనులను చేశారు. ఏమండి, కష్టం వచ్చినప్పుడు అయ్యో 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 దేవా, అయ్యో దేవా, అయ్యో దేవా అని మొరపెట్టి వారు విడుదల పొందారు. వాగ్దాన దేశానికి నడిపించబడతా ఉన్నారు. శుభ్రంగా కుండబెట్టుకోవడం లేదు, ఏమండి, వంట చేసుకోవడం లేదు. శుభ్రంగా దేవుడు, ఏమండి, పెడతా ఉంటుంటే కాళ్ళన్నీ ఆరజాపుకొని తింటా ఉన్నారు. కొండల దగ్గర కూర్చొని కాళ్ళన్నీ కూడా ఆరజాపుకొని, ఏమండి, కుతికల దాకా వచ్చేదాకా వాళ్ళు తింటా ఉన్నారు. అది వారి అనుభవాలు అలా ఉన్నాయి. శుభ్రంగా దేవుడు పెడతా ఉంటుంటే, ఏమండి, ఆ మంచి స్థితిని బట్టి దేవుణ్ణి స్తుతించుకోకుండా ఇక ఎలాగో ముక్క తిన్నాము, ఏమండి, ఏం తిన్నాము, ముక్క తిన్నాము, కాస్త సుక్క, ఇంకేం కోరుకుంటారు, ఉంటే బాగుండు అన్నట్లుగా వారు. నా మాట మీకు అర్థమవుతుందా? వాళ్ళు ఎగురుతున్నారు, చిందులు వేస్తున్నారు. ఒక దూడను ఒక దాన్ని చేసుకున్నారు, దాన్ని ముందు పెట్టుకున్నారు, దానికి సాగిల పడుతున్నారు, దానికి మొక్కుతున్నారు, దానికి ఆరాధన చేస్తున్నారు, దానిని దేవునిగా భావిస్తున్నారు. పోత పోసినటువంటి ఒక దూడ ఇప్పుడు వీళ్ళకేమైంది చెప్పాలా? వీళ్ళకేమైంది? అది దేవుడైపోయింది. ఇదే మమ్మల్ని ఐగుప్తులో నుంచి నడిపించింది అని చెప్పని అనుకుంటున్నారు. అంటే దానికి ఆరాధన చేస్తున్నారు, దాని ఎదుట సాగిల పడుతున్నారు. ఈ ఘోరమైనటువంటి దుష్కార్యాన్ని చూసినటువంటి దేవుడు, ఏమండి, వారి మీదకి ఉగ్రత వచ్చింది అని దేవుడు తెలియజేస్తున్నాడు. వారి మీదకి భయంకరమైనటువంటి ఉగ్రత వచ్చింది, వారందరిని కూడా హతమార్చాలి అని చెప్పని, నేను మరొక జనాన్ని కలుగ చేస్తానని చెప్పని కూడా అంటున్నాడు. అప్పుడు దైవజనుడైన మోషే
ఓ మంచి మాట అంటున్నాడండి. చూడండి ఆ మాట, నిర్గమకాండము 32వ అధ్యాయము. నిర్గమకాండము 32వ అధ్యాయము 30వ వచనం చదవండి. మరునాడు మోషే ప్రజలతో, మీరు గొప్ప పాపము చేసితిరి గనుక యెహోవా యొద్దకు కొండ ఎక్కి వెళ్ళుదను. ఒకవేళ మీ పాపములకు ప్రాయశ్చిత్తము చేయగలనేమో అనెను. దేవునికి స్తోత్రం. నా వైపు చూడండి, మోషే అంటున్నాడు, ఏమండి ఆ కొండ దిగొచ్చి, ఆ కొండ ఎక్కిన మనిషి కాస్త వీళ్ళు పాపం చేస్తున్నారని కొండ దిగొచ్చి ఇంత ఘోరమైన దుష్కార్యానికి, ఇంత పాపానికి మీరు ఒడిగడతారా అని చెప్పని అంటూ మోషే అంటున్నాడు, నేను మరలా కొండ ఎక్కుతా. ఎవరి గురించి అయ్యా అంటే మీ గురించే. దేనికి? మీరు చేసినటువంటి పాపమునకు ప్రాయశ్చిత్తము కలిగిద్దేమోనని చెప్పని. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నా వైపు చూడండి, పాపం చేసింది ఎవరు? దూడను చేసుకొని, ఏమంటే బంగారం ఉంది కదని మొత్తం పొయ్యిలో వేసి శుభ్రంగా దూడను మలుచుకొని, దూడను చేసుకొని, దూడను నిలవబెట్టుకొని, ఏమండి దాని ఎదుట సాగిల పడతా, దానికి ఆరాధన చేస్తా, దానిని పూజిస్తా, దానిని కొలుస్తా, దానిని మొక్కుతా, ఇదే మా దేవుడు అని చెప్పేసానని ఓ పోత పోసినటువంటి దూడని ఆరాధన చేసుకుంటూ పాపం చేసింది ఎవరో? ఇశ్రాయేలీయులు. ఏమండి పాపం చేసింది ఎవరో? ఇశ్రాయేలీయులు. మరి ఇశ్రాయేలీయులు చేసిన పాపానికి ఏమండి మొరపెట్టాల్సింది ఎవరు? ప్రార్థన చేయాల్సింది ఎవరు? అంగలార్చాల్సింది ఎవరు? కన్నీరు గార్చాల్సింది ఎవరు? గుండెలు బాదు కావాల్సింది ఎవరు? రోధించవలసింది ఎవరు? అయ్యో ఇంత దేవా, మేము పాపులము, మమ్మల్ని క్షమించు అని ప్రాధేయపడవలసింది ఇశ్రాయేలీలైతే, ఏమండి ఇశ్రాయేలీల పక్షముగా మోషే నిలిచి నేను కొండెక్కుతా. ఏమండి అదేమన్నా చిన్న బండ, ఒక 2 అడుగులు ఎక్కటానికి? నేను కొండ ఎక్కేదను. మరలా మీ కొరకు నేను ఉపవాసం ఉంటా, మీ పాపములకు ప్రాయశ్చిత్తము కలుగునేమో అని చెప్పని ఇశ్రాయేలీయుల పక్షముగా మోషే ఓ ఉత్తరవాదిగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా మాట మీకు అర్థమవుతుందా? పాపము చేసిందేమో ఇశ్రాయేలీయులు, కానీ ఆ పాపానికి ప్రాయశ్చిత్తము కలుగునట్లుగా అడ్డుపడుతుంది ఎవరయ్యా అంటే మోషే. మోషే ఒక ఉత్తరవాది. అందుకే ఆయన అంటాడు, వీళ్ళ పాపములను గనక మీరు క్షమించకపోయినట్లయితే, ప్రాయశ్చిత్తము జరిగించకపోయినట్లయితే నా పేరుని జీవగ్రంథంలో నుంచి తుడిచివేయి, కొట్టివేసాయి అని చెప్పని అంటున్నాడు. ఎంత గొప్ప మహానుభావుడో. ఏమండి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ గట్టిగా చదువుదామా? బిగ్గరగా చెప్పండి. ఇంకాస్త బిగ్గరగా చదువుదాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి ఎంత గొప్ప మహానుభావుడో. మోషే ఏమై ఉన్నారయ్యా అంటే ఓ ఉత్తరవాది. ఓ ఉత్తరవాది. యేసుక్రీస్తు కూడా మనము చేసినటువంటి పాపములకు, దోషములకు మన స్థానములో ఆయన నిలిచి, ఏమండి ఆయన మన పక్షముగా ఓ ఉత్తరవాదిగా ఉన్నారు. పాట పాడాడు, నీ శిరసున గుచ్చిన ముళ్ళు నా మోహపు చూపును త్రుంచెను.
నీ మోమున ఊసిన ఉమ్ము. పడండి. నా మోహపు చూపు తుడిచెను నీ చెంపన కొట్టిన దెబ్బలు. ఏం చేసినాయి? నా దేవుని పిల్లరా, మన పక్షముగా ఆయన ఒక ఉత్తరవాదిగా నిలిచారు. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. సమూయేలు గ్రంథంలో ఓ భార్యాభర్తలు ఉన్నారు. ఈ భర్తేమో మొరటోడు, మోటోడు, మూర్ఖుడు. ఈ భార్య ఏమో కాస్త విధేయురాలు, సౌభాగ్యురాలు, మంచిది, మంచి ఆత్మీయురాలు. ఏమండి? ఈ భర్త ఏమో మొరటోడు, మూర్ఖుడు. ఈ మూర్ఖుడైనటువంటి, ఈ మొరటవాడైనటువంటి ఈ భర్తకి ఏమండి అటువంటి భార్య ఓ రోజున ఆయన గారి చేష్టల వలన ఆయన మీదకి ప్రాణాపాయం వచ్చి పైనబడింది. ఆయన గారి చేష్టల వలన. నా మాట మీకు అర్థమవుతుందా? నాబాలు యొక్క చేష్టల వలన నాబాలు మీదకి ప్రాణాపాయం వచ్చి పైనబడింది. దావీదు మంది పరివారంతో వస్తున్నాడు నాబాలుని చంపడానికి. ఈ విషయం కాస్త నాబాలు యొక్క భార్య అబీగయలు తెలుసుకుంది. అబీగయలు అనిద్దో, ఏమండి, నా భర్త చేసినటువంటి దోషము నా దోషముగా మీరు భావించండి. 1 సమూయేలు గ్రంథము 25వ అధ్యాయం చదవండి ఆ మాటలు. 1 సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము. అతని పేరు నీ చేయి నిన్ను సంరక్షించినన్న మాట నిజము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 24వ వచనం చదువమ్మా. నా ఏలినవాడా, ఈ దోషము ఏమండి? తప్పు చేసింది ఎవరు? చెప్పండి. తప్పు చేసింది ఎవరు? నాబాలు. కన్ను మిన్ను కాన్ రాకుండా ఉపకారం పొందుకొని తాను ఉపకారము చూపవలసిన సమయంలో దావీదు పక్షముగా ఉపకారము చూపకుండా నిలిచాడు. కాబట్టి దావీదుకు కోపం వచ్చి ఏమండి తన పరివారంతో వస్తున్నాడు. ఈ విషయం కాస్త భార్యకు తెలిసింది. అబీగయేలుకి సుబుద్ధి కలిగినది. దావీదుకి ఎదురుగా పోయి సాష్టాంగ నమస్కారం చేసి చెబుతా ఉంది, అయ్యా నా ఏలినవాడా, నా భర్త చేసినటువంటి తప్పు దోషము నాదిగా మీరు భావించండి. నా దేవుని ప్రియులరా, అబీగయేలు నాబాలు పక్షముగా ఓ ఉత్తరవాదిగా ఉన్నది. మరి జాగ్రత్తగా వినాలి. యేసుక్రీస్తు ఎవరయ్యా అంటే ఒక ఉత్తరవాది. ఆయన ఒక ఉత్తరవాది. మీరు యెజ్రా రాసినటువంటి గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం కూడా చదవండి. యెజ్రా రాసినటువంటి గ్రంథము, యెజ్రా గ్రంథము
10వ అధ్యాయం 1వ వచనము. యజ్రా ఏడ్చుచు దేవుని మందిరము ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు ఏడుస్తున్నారంట? ఎవరు ఏడుస్తున్నారండి? యజ్రా ఒక శాస్త్రి. ఏమండి? యజ్రా ఒక శాస్త్రి. ధర్మశాస్త్రానుసారముగా బహునిష్టగా ప్రవర్తించేటువంటి జీవితాన్ని కలిగిన వాడు యజ్రా. అటువంటి వ్యక్తి ఏడుస్తున్నాడు. దేనికి? కూడు లేదని, కూర లేదని, లేకపోతే అవి లేవు ఇవి లేవని కాదు. ఆయన ఎదుట ఉన్నటువంటి ప్రజలు ఏమండి, వారు పాపములకు చోటిచ్చి పాపముల చేత నడిపించబడుతున్నప్పుడు వారి పాపములను బట్టి యజ్రా ఏం చేస్తున్నాడు అంటే దేవుని సన్నిధిలో ఏడ్చుచున్నాడట. ఏమండి? వారి పాపములు, నా పాపములు ఒప్పుకొనుచున్నాము. ఏడుస్తున్నాడండి. నా దేవుని పిల్లరా, యజ్రా ఒక ఉత్తరవాదిలా ఉన్నారు. మీరు నెహెమ్యా గ్రంథంలో కూడా 1వ అధ్యాయం 6వ వచనం చదవండి. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము. నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దీవారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలీయుల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. పాపం చేసింది ఎవరు? ఇశ్రాయేలీయులు. ఒప్పుకుంటానంటుంది ఎవరు? చెప్పాలా? ఒప్పుకుంటానంటుంది ఎవరు? అయ్యా, ఇశ్రాయేలీయుల కుమారులు పాపము చేశారు. నీ సన్నిధిలో ఆ పాపాన్ని ఒప్పుకొనుచున్నాను, నేను ఒప్పుకుంటున్నాను. పాపం చేసింది వారు, ఒప్పుకునేదేమో నెహెమ్యానా? నా మాట మీకు అర్థమవుతుందా? ఏమండి? పాపము చేసిందేమో ఇశ్రాయేలు కుమారుల, ఒప్పుకుంటుందేమో నెహెమ్యా. నా దేవుని పిల్లరా, ఇశ్రాయేలీయు కుమారుల ఎదుట నెహెమ్యా ఏ రీతిగా ఉన్నాడయ్యా అంటే ఓ ఉత్తరవాది. నా మాట మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు అర్థమైందా? ఉత్తరవాది అంటే మన పక్షముగా మన కొరకు నియమించబడిన ఉత్తరవాది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. మీరు సంఖ్యాకాండములో 2వ అధ్యాయము 19వ వచనాన్ని చదవండి. అక్కడ ఒక మంచి మాట రాయబడింది. సంఖ్యాకాండము 2వ అధ్యాయము 19వ వచనము. క్షమించాలి, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం. నీ ఇంటి ద్వారములలో నుండి తన ప్రాణమునకు తానే
ఉత్తరవాది. స్తోత్రం చెప్పండి. ఏమండి, ఇశ్రాయేలీయులు యెహోషువ యొక్క నాయకత్వంలో యెరికో అనేటువంటి ప్రాంతాన్ని స్వాధీనము చేసుకోవడానికి యెహోషువ ఏమండి కొంతమంది వేగుల వారిని పంపించారు. ఓ 2 వేగుల వారిని పంపించారు. ఆ యెరికో ప్రాంతానికి ఆ 2 వేగుల వారు వెళ్ళారట ఆ ప్రాంతాన్ని చూడడానికి. ఆ ప్రాంతాన్ని చూస్తూ ఉన్నప్పుడు వేగుల వారు ఈ ప్రాంతంలోనికి వచ్చారు అని చెప్పని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఏమండి వ్యక్తులు వేగుల వారిని పట్టుకోవడానికి వస్తే ఆ యెరికో ప్రాంతంలో ఒక ఆమె ఉన్నది. ఆమె రాహాబు. ఆమె పేరు రాహాబు. ఆమె ఒక వేశ్య. ఆమె వృత్తి ఏందయ్యా అంటే ఏమండి ఒక వేశ్య. ఆ ఊరికి వెలుపల ఆ ప్రాకారం మీద ఉండేది. ఈ వేగుల వారిని ఆమె చూచి ఆమె ఇంటిలో శత్రువులకు కనబడకుండా వారిని దాచి వారితో అంటుంది, మీరు గొప్ప జనం అవుతారు, మీ ఎదుట ఏ మనుష్యుడు యుద్ధము చేయలేడు, మీ దేవుడు మీ పక్షముగా నిలిచి ఎటువంటి కార్యాలు జరిగిస్తాడో మేము విన్నాము, మీరు ఈ యెరికోను కూడా స్వాధీనం చేసుకుంటారు, ఈ విషయం నాకు తెలుసు. ఒకవేళ అలాగున మీరు స్వాధీనం చేసుకున్నప్పుడు నన్ను నా కుటుంబాన్ని కొద్దిగా జ్ఞాపకం చేసుకోండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి, ఈమె వేశ్యే కానీ ఎన్ని విషయాలు తెలుసో? నా మాట మీకు అర్థమవుతుందా? ఈమె వేశ్యే కానీ ఎన్ని విషయాలు తెలుసు? ఇశ్రాయేలీయుల గురించి తెలుసు, వారికి తోడైనటువంటి దేవుని గురించి తెలుసు, దేవుని శక్తి గురించి తెలుసు, ఇశ్రాయేలీయుల ద్వారా దేవుడు ఎటువంటి కార్యాలు జరిగిస్తున్నాడో ఆ సంగతి తెలుసు. కుడివైపున ఉన్న దొంగ గనక ఏ రీతిగా అయితే నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు, నీ రాజ్యం ఉందని నాకు తెలుసు నాయన, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకో. ఏ రీతిగా అడిగి ఏమండి ఆయనతో పాటు ఎక్కడికి నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని చెప్పని వెళ్ళిపోయాడో, ఈ రాహాబ్ అనేటువంటి వేశ్య కూడా ఏమండి ఎక్కడికి బైబిల్ గ్రంథంలో రాయబడింది, విశ్వాసుల జాబితాలో రాహాబు చేర్చబడినది. ప్రభు వాక్యం చెబుతుంది, వేశ్యలైనా ఎక్కడికి వెళ్తారంట? పరలోక రాజ్యములోనికి వెళ్ళగలరేమో కానీ వేషధారులు వెళ్ళలేరు అన్నాడు. చూడండి, వేశ్యలకైనా అవకాశం ఉండిద్దేమో వాళ్ళ ప్రవర్తనను మార్చుకొని, వాళ్ళ క్రియలను దిద్దుకొని, వారు మారు మనసు పొంది ఏమండి ప్రభువును వారు వెంబడిస్తూ ఉన్నట్లయితే వారైనా పరలోక రాజ్యములోనికి చేర్చబడతారేమో. వేషధారులు మాత్రం వెళ్ళలేరంట. వేషధారులు ఏమండి ఈ రాహాబు అనేటువంటి ఆమె వేగుల వారిని చేర్చుకొని వారిని సమాధానముగా పంపించింది. వారు వెళ్ళేటప్పుడు చెబుతున్నారు, మేము తిరిగి వచ్చినప్పుడు నీ ఇంటికి ఓ ఎర్రటి దారాన్ని కట్టి ఉంచు, దానిని చూసి దాటిపోతాము, నీకు కీడు కలగదు, నీవును నీ ఇంటి వారును నీ కుటుంబస్తులందరూ నీ తండ్రి ఇంటి వారందరూ చేర్చబడండి అందులో.
ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు, యెరికోని స్వాధీనం చేసుకోబోయేటప్పుడు నీ ఇంటికి ఏ కీడు ఏ ఆపద సంభవించదు. మేము వచ్చినప్పుడు నీ ఇంటి కిటికీకి, నీ ఇంట్లో ఉన్న కిటికీకి ఏం కట్టాలా? ఎర్రటి దారం ఒకటి కట్టు. ఆ దారాన్ని చూసి ఈ ఇల్లు ఏ ఇల్లు చెప్పాలా? ఏ ఇల్లు? ఏమండి? విమోచించబడిన ఇల్లు. గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఇది విమోచించబడినటువంటి గృహము అని చెప్పి, ఏమండి, మేము దాటి వెళ్ళిపోతాం. ఎర్రటి దారం కట్టుకుందంట తన ఇంటి కిటికీకి. ఇశ్రాయేలీయులు అందరూ యెరికోకు వచ్చారు. ఏమండి? ఆ ఎర్రటి దారాన్ని చూసి ఆమెకును ఆమె ఇంటి వారికి ఏ హాని కూడా కలగకుండా వారు దాటి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ దారం ఒక్కరు కూడా వెలుపలకి రాకూడదు. ఏమండి? ఎర్రటి దారము కట్టినటువంటి గృహము యొక్క ద్వారము నుంచి వెలుపలికి రాకూడదు. ఒకవేళ వెలుపులకు వచ్చారనుకో, ఇల్లు దాటి బయటకు వచ్చారనుకో, వారి ప్రాణానికి వారే చెప్పండి, వారి ప్రాణానికి వారే ఉత్తరవాదులు. 2020 సంవత్సరంలో కఠినమైన ఆజ్ఞలు పెట్టి ఇల్లు దాటి బయటికి రాబాకండి అని అన్నారు. అర్థమవుతుందా? ఇల్లు దాటి ఇంట్లో నుంచి ఎవరు బయటికి రావద్దు. ఒకవేళ వస్తే ఏమైద్ది? నెహెమ్యా ఏమైద్ది? కరోనా వచ్చింది, అని ఎవరు బయటికి రావద్దు. మీరు వచ్చారనుకోండి, ఏమండి, ప్రభుత్వాలు చెప్పాయి, మీరు వచ్చారనుకోండి మిమ్మల్ని తీసుకొని పోయి ఎక్కడా క్వారంటైన్లో ఎక్కడో పడేస్తా. ఇక మీ చావు మీదే, మాకేం సంబంధం లేదు. ఈ మాట మీరు వినండి. వేగులు వారు చెబుతున్న మాట, మీరు ఎర్రటి దారము కట్టబడినటువంటి గృహము యొక్క ద్వారము వెలుపలికి రాకూడదు. ఒకవేళ వస్తే వారి ప్రాణమునకు వారే ఉత్తరవాదులు. ఈ రోజుల్లో చాలామంది, ఏమండి, ఎర్రటి దారము కట్టబడినటువంటి ద్వారము నుంచి వెలుపలికి వెళ్ళిపోతున్నారు. నా మాట మీకు అర్థం కావాలి. చాలా మంది తెలియక వెలుపలికి వెళ్ళిపోతున్నారు. అదేమంటే వాపసి. ఏ వాపసి చెప్పాలా? ఏ వాపసి? ఏ వాపసి అంట? వాపసి. చాలా ప్రమాదం. ఏమండి? చాలా ప్రమాదము. దారము, ఎర్రని దారము కట్టబడినటువంటి గృహము ఆ వెలుపలకి, ఆ ఇంటి వెలుపలకి వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళారనుకోండి, వారి ప్రాణములకు వారే ఏమై ఉన్నారు? ఉత్తరవాదులు. క్రైస్తవ్యంలోనికి ఏ ఒక్కరు కూడా, ఏమండి, ఏ ఒక్కరు కూడా బలవంతముగా వచ్చేవారు లేరు. యేసుక్రీస్తుని కొంతమంది ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకొని క్రైస్తవ్యంలోనికి వస్తున్నారు. ఆయన శక్తి ఏమిటో, ఆయన మహత్యం ఏమిటో, ఆయన ఏమై ఉన్నాడో
ఆయన రక్షణ కార్యాలను గుర్తెరిగి వస్తున్నారు. ఆయన ప్రేమ స్వరూపి అని గుర్తెరిగి వస్తున్నారు. ఆయన చేస్తున్న అద్భుతాలను బట్టి వస్తున్నారు. ఆయన ఇచ్చే పాప క్షమాపణను బట్టి వస్తున్నారు. ఎక్కడ కూడా బలవంతం లేదు. ఈ విషయం కొంతమంది తెలియక పొరబడతా ఉంటారు. ఏమండి, పొరబడతా ఉంటారు, వాపసులైపోతూ ఉంటారు. వాపస్ అంట నా దేవుని ప్రియులరా, అది చాలా ప్రమాదకరము. వారి ప్రాణములకు వారే ఏమై ఉన్నారు? ఉత్తరవాదులై ఉన్నారు. మీరందరూ కూడా దారము కట్టబడినటువంటి గృహములో సురక్షితముగా ఉండునట్లు చేర్చబడిన వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన జీవితాంతము మరణము మనలను వెంటాడుతున్నా సరే, మరణము మనలను వెంటాడుతున్నా సరే, మనము వెలుపలికి వెళ్ళకూడదు. మరొక అనుభవాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనము. అవశ్యముగా నీవు మరణమవుదు అని నేను దుర్మార్గుని గూర్చి ఆజ్ఞయ్యగా, నీవు అతనిని హెచ్చరిక చేయకయు అతడు జీవించినట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలనని వారిని హెచ్చరిక చేయకయు నుండిన ఎడల, ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఓ దుర్మార్గుణ్ణి చూసి నీ దుర్మార్గపు క్రియలను నీవు మానుకో అని ఏమి చేయమంటున్నారు? చెప్పండి, ఏమి చేయమంటున్నారు? ఏమండి, హెచ్చరిక చేయాలి. ఏమండి, హెచ్చరిక చేయాలి. నా వైపు చూడండి. ఓ పాపిని చూసి నీ పాపములను నీవు విడిచిపెట్టు అని ఏం చేయాలి? హెచ్చరిక చేయాలి. ప్రభుత్వాలు హెచ్చరిస్తూ ఉంటాయి. ఏమండి, ఇంత పెద్ద సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని హెచ్చరిక చేస్తాయి. ఎంత అక్షరాలతో కనబడతాయా? అసలు అక్షరాలు కనబడతాయా? ఏమండి, ఆ సిగరెట్ ప్యాకీకి సంబంధించిన బ్రాండ్ నేమేమో తాటికాయ అంత అక్షరాలు కనపడతాయి. ఈ హెచ్చరిక నాదాలేమో ఏమండి భూతద్ది వేసి వెతికినా సరే ఎక్కడుందా అని చెప్పేసి అని ఎతకాలి ఈ అక్షరాలని. ఎందుకంటే అంతే. నా మాట మీకు అర్థమవుతుందా? ఓ దుర్మార్గుని చూసి నీ దుర్మార్గత నుంచి నువ్వు విడిపించబడు అని హెచ్చరిక చెయ్యాలి. ఒకవేళ చేయకపోయినట్లయితే చేయకపోతే ఏమైంది? తాను దుర్మార్గతను బట్టి అతను మరణమవును కానీ అతనిని హెచ్చరిక చేయకపోయినటువంటి కారణాన్ని బట్టి నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును అంటున్నాడు దేవుడు.
అందుకే ఈ రోజులు క్రైస్తవులు ఏం చేస్తున్నారయ్యా అంటే, ఓ మైకు తీసుకొని గ్రామ గ్రామానికి వెళ్ళి ప్రజలకు సువార్త ప్రకటిస్తున్నారు. ఏ వార్త? ఏ వార్త? సువార్త. నిన్ను త్రాగమని బోధించటం లేదే, త్రాగుబోతును మారంటున్నారు. ఏమంటే ఈ మాట చెప్పటానికి మా ఊర్లోనికి రావద్దని అంటానికి ఏముండాలి? బుద్ధుందా? ఓ వ్యభిచారిని మారండి అని చెబుతున్నారు. ఈ మంచి మాట చెప్పడానికి మా ఊర్లోనికి రావద్దు అనే మనిషికి బుద్ధి ఉండాలి. మనము హెచ్చరిక చేయాలి. మనము హెచ్చరిక చేయకపోయినట్లయితే ఏం చేస్తాడంట? అతని ప్రాణమునకు మనలను ఉత్తరవాదులుగా. ఏమండి, కొంతమంది ఉంటారు, రావద్దు రావద్దు రావద్దు. వీళ్ళు ఎవరయ్యా అంటే, మా ప్రాణాలకి మేమే, చెప్పండి చెప్పండి, మా ప్రాణాలకి మేమే ఉత్తరవాదులం. యెహెజ్కేలు గ్రంథంలోని మరొక చోట మంచి మాట రాయబడింది, చదవండి. 33వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. ఎవడైనను బాకానాదము, చెప్పాలా, వినియును జాగ్రత్త పడనందున ఖడ్గము వచ్చి వాని ప్రాణము తీసిన ఎడల వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. బాకానాదము వినబడినప్పుడు ఏ వ్యక్తి అయినా ఏమవ్వాలి అంటే అలర్ట్ అవ్వాలా. నేను చెప్తా బాకానాదం అంటే ఏందో. ఏండి, పూర్వపు రోజుల్లో యుద్ధం యొక్క ప్రారంభానికి ముందు బాకానాదము చేస్తారు. బాకానాదము అర్థమవుతుందా? బోర పట్టుకొని, ఏది ఇక్కడ బోర ఉండాలి, ఏది ఐషు బాకానాదము చేస్తారు. అలా బాకానాదము చేసినప్పుడు ప్రతి మనుష్యుడు కూడా ఏమవ్వాలయ్యా అంటే అలర్ట్ అవ్వాలి, జాగ్రత్త పడాలి, సంసిద్ధుడిగా ఉండాలి. శత్రువు వచ్చి పైరబడుతున్నాడు, మెలకువగా ఉండాలి. ఈ గ్రామంలో ఈ పరిచర్య, ఈ బెతస్తా పెంతుకోస్తు పరిచర్య ఒక బాకానాదము. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పరిచర్య ఈ ప్రాంతంలో ఒక బాకానాదము. ఈ శబ్దము వినపడుతున్నప్పుడు, ఈ మాటలు వినపడుతున్నప్పుడు ప్రతి మనుష్యుడు కూడా జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడకపోతే, ఏమండి, జాగ్రత్త పడకపోతే బాకానాదము విని కూడా, హెచ్చరిక ధ్వని విని కూడా ఏ వ్యక్తి అయినా జాగ్రత్త పడకపోతే అతని నాశనానికి అతనే ఏంటిది, ఎవరు? అతని నాశనమునకు అతనే ఉత్తరవాది. ఎందుకు దేవుని సేవకులకు ఈ ప్రయాస? ఏమండి, ఏ సేవకులకేం గృహాలు లేవా?
ఉద్యోగాలు వదిలిపెట్టి, వ్యాపారాలు విడిచిపెట్టి, గొప్ప గొప్ప శాలరీలు విడిచిపెట్టి దైవజనుడు ఏమంటే ప్రాంతాలలో, గ్రామాలలో దేనికి ప్రయాస? సంఘానికి ఎందుకండి ఈ ప్రయాస? ఎన్ని అవమానాలు ఎదురవుతున్నా, ఎన్ని నిందలు ఎదురవుతున్నా, ఎన్ని దూషణ మాటలు ఎదురవుతున్నా, ఎందుకు పనికిరానటువంటి ఏమండి పనికి మాలినటువంటి అల్లరి మూకలు హేళనగా మాట్లాడుతున్నా సంఘము పనిగట్టుకొని సువార్త ప్రకటిస్తూ ఉన్నది. దేవుని మాటలు చేతబట్టుకొని వెళ్ళి రక్షించబడాలి అని ప్రకటన చేస్తుంది. దేనికి? ఇదొక హెచ్చరిక నాదము. ఏమండి, కొంతమంది ఏమంటారో తెలుసా? ఇది మాకు కాదులే, ఇది మాకు కాదులే, ఇది క్రిస్టియన్స్కి. ఎవరికంట? క్రిస్టియన్స్కి. ఇది క్రిస్టియన్స్ కాదు. నీ కంఠంలో ప్రాణం ఉన్నదా? నువ్వు నరుడువా? నువ్వు మనిషివేనా? అయితే ఇది నీకే. ప్రతి మానవునికి దాని హెచ్చరిక నుండి నీవు జాగ్రత్త పడినట్లయితే ఏమిటి ఏమిటి చెప్పాలా? మేలు. ఈ యవనస్తులు ఉన్నారండి, ఎందుకు వెనక్కిపోయారు? యవనస్తులు ఉన్నారండి అండి. ఈ తోటి యవనస్తులు వయసు కలిగిన వాళ్ళు ప్రాంతాలలో ఎంతమంది లేరు? నా మాట మీకు అర్థమవుతుందా? ఈ తోటి వయస్సు కలిగిన యవ్వనస్తులు ప్రాంతాలలో ఎంతమంది లేరండి? ఈ సమయానికి ఎక్కడ కనబడతారు అంటే, ఏ సినిమా రిలీజ్ అయిందో ఏడగబోయి గుడ్డలు దించుకుందామా, ఎవరు వంక చూసి కళ్ళు చిట్లిచ్చి పళ్ళికిలిద్దామా, లేకపోతే ఎవడి ఏ సీసా పట్టుకొని ఏడ తూగుదామా ఊగుదామా. ఇక ఇంతకంటే వేరే ఆలోచనలు ఏమైనా ఉంటాయి ఈ వయసులో? ఏమండి, మరి అందరికి మళ్ళీ కాకుండా దేవుని మందిరంలో మరెందుకో సోదరులు నేను ఇప్పుడు చూడలా పెందల కడే వచ్చారు. దేవునికి స్తోత్రం. ఏండి కారణం ఏమిటయ్యా అంటే, హెచ్చరిక నాదం విని వారు జాగ్రత్త పడ్డారు కనుక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నా దేవుని ప్రియులారా, మనము హెచ్చరిక నాదమునకు జాగ్రత్త పడాలి. ఎందుకయ్యా అంటే ఏమండి, ఆ హెచ్చరిక నాదమునకు జాగ్రత్త పడనట్లయితే ఏమిటంట వాని ప్రాణమునకు తానే, వాని నాశనమునకు తానే. మనోళ్ళు కొంతమంది ఉంటారు, ఇంకా అయ్యగారు మైకు మోగి లేదులే, పాటలు పెట్టలేదులే, బోర మోగటం లేదులే, శబ్దం ఏవి రావటం లేదులే. ఏమండి, శబ్దం ఏవి రావటంలో బయట నుంచి, మైక్ ఇంకా మోగటంలో అసలు వచ్చాడా రాలేదా, ఈరోజు ఉందా లేదా అని ఆ బోరకు అలవాటు పడ్డారు, ఆ ధ్వనికి అలవాటు పడ్డారు, ఆ హెచ్చరిక నాదానికి అలవాటు పడ్డారు. అది కాదు, 4 రోజులు పని చేస్తే మోగిద్ది, కరెంటు పోతే అది ఆడ మోగిద్ది, డయాఫ్రమ్ పోతే అది ఆడ మోగిద్ది. నీ గుండెలలో ఒక హెచ్చరిక ఉండాలా. ఈరోజు ఏమారం నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఆ బాకానాదము నాకు వినబడుచున్నదే. చిన్నప్పుడు ఒక పాట పాడేవారండి, బాకా ఊదుడి ప్రభు యేసు రాకడా
ప్రకటించుడి, ప్రభు యేసు రాకడా ప్రకటించుడి. బాకా ఊదుడి, ప్రభు యేసు రాకడా ప్రకటించుడి, ప్రభు యేసు రాకడా ప్రకటించుడి. బాకా ఊదుడి. నా దేవుని ప్రియులారా, బాకా నాదము ఒక హెచ్చరిక. జాగ్రత్త పడాలి, జాగ్రత్త పడాలి. నా వైపు చూడండి. ఏదో రోగం వచ్చినప్పుడు, ఏదో రుగ్మత వచ్చినప్పుడు, ఏదో బలహీనత వచ్చినప్పుడు, ఏదో వ్యాధి వచ్చినప్పుడు, ఏదో బాధ వచ్చినప్పుడు, ఏదో కష్టం వచ్చినప్పుడు, ఏమండి ఏదో అననుకూల పరిస్థితి వచ్చినప్పుడు, కేవలము ఆ బాధ కలిగినప్పుడే, ఆ కష్టం వచ్చినప్పుడే, ఆ రోగం వచ్చినప్పుడే దేవా 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 దేవుడు నాకు కావాలి, దేవుని మందిరం నాకు కావాలి, ప్రార్థన నాకు కావాలి, సేవకుని ప్రార్థన చేయమనండి. కేవలము అప్పుడు మాత్రమే కాదు, దేవుడు నీ రోగం తగ్గిన తర్వాత కూడా, నువ్వు బాగుపడిన తర్వాత కూడా, నువ్వు నెమ్మది పొందుకున్న తర్వాత కూడా, నువ్వు మరలా ఆరోగ్యాన్ని పొందుకున్న తర్వాత కూడా. ఏమండి, రోగంతో ఉన్నప్పుడు దేవుడా దేవుడా అంటావు, రోగం తగ్గిన తర్వాత దేవుడు లేడు. చెప్పండి చెప్పండి, గీవుడు లేడు. మా వాళ్ళు వద్దంటున్నారు, మా కులపోళ్ళు వద్దంటున్నారు, మా మతం వాళ్ళు వద్దంటున్నారు, మా ఇంట్లో వాళ్ళు వద్దంటున్నారు. నువ్వు సావు బ్రతుకుల మధ్య ఉన్నప్పుడు నీ ఓడెవడు నీ దరిరాడు. నువ్వెప్పుడు పోతావా అని ఎదురు చూస్తూ ఉంటారు. నీ కష్టస్థితిలో నిన్ను గుర్తుపెట్టుకొని నిన్ను బాగు చేస్తుంది ఎవరయ్యా అంటే నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. నీ జీవితాంతము, నీ కడశ్వాస వరకు కూడా వాళ్ళను నువ్వు మరువకూడదు. తల్లిగారు ఉన్నారు, సుబ్బులమ్మ, ఇప్పుడు లేరులేండి, మహిమలోకి వెళ్ళారు. అన్ని కుటుంబం నుంచి యేసుక్రీస్తుని ఎరిగింది. శతవిధాల వాపసి అన్నారు, ఆవిడ నో వాపసి అంది. ఎందుకు? నా దేవుడు నా పట్ల జరిగించిన కార్యాలు ఉన్నతమైనవే. ఈరోజు నేనేదో కాస్త బాగుపడుతున్న తర్వాత మరలా ఏమండి నువ్వు మావాడు అంటారు, మా మనిషి అని అంటారు, మేము ఉన్నావు నీకు అంటారు. నేను ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఎక్కడికి పోయారు మీరందరూ? యేసు ప్రభు నన్ను బాగు చేశాడు. ఇక ఎన్ని అవాంతరాలు వచ్చినా సరే నేను ఆయన్ని విడిచి పెట్టను. ఆ తీర్మానముతో నీవు ముందుకు నడవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అండి, చివరిగా ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ మాట మీరు చదవండి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 1వ వచనము. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 1వ వచనము. చదవండి. యోహాను రాసిన 1 పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయుచున్నాను. ఎవడైనా పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది. నా వైపు చూడండి. ఉత్తరవాది అనే మాటకు అర్థం ఏంటయ్యా అంటే కింద ఫుట్ నోట్లో అన్నాడు, చదవండి. ఉత్తరవాది అన్న దగ్గర 3 అంకేసి
ఫుట్ నోట్లో ఏమన్నాడు చదవండి. ఆదరణకర్త. ఇప్పుడు నా వైపు చూడండి. ఉత్తరవాది అనగా ఎవరు? ఆదరణకర్త. ఆదరణకర్త అనగా ఎవరు? చెప్పలా? ఉత్తరవాది. ఏంటి ఉత్తరవాది అనగా? ఆదరణకర్త. ఆదరణకర్త ఎవరు? ఉత్తరవాది. ఆ ఆదరణకర్తే సత్యస్వరూపియగు ఆత్మ, అదే పరిశుద్ధాత్మ. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఒక ఉత్తరవాది. మీరు యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనము. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్త అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఆ ఆదరణకర్త అన్న దగ్గర ఏమన్నాడో చూడండి. ఉత్తరవాది. ఏమండి? సత్యస్వరూపియగు ఆత్మ, పరిశుద్ధాత్మ ఒక ఉత్తరవాది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఒక ఉత్తరవాది. ఆయన మన పక్షమున నిలిచి ఏం చేస్తున్నాడు? 14:8 అంటాడు యోహాను సువార్తలోనే, నీతిని గూర్చియు క్షమించాలి 16:8 ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు, అది ఆయన ఒప్పింపజేయుచున్నారు. ఏమండి? ఆయన ఏం చేస్తున్నారు? ఒప్పింపజేయుచున్నారు. ఆయన ఒక ఉత్తరవాది. ఎవరు? పరిశుద్ధాత్ముడు, హోలీ స్పిరిట్ ఒక ఉత్తరవాది. సత్యస్వరూపియగు ఆత్మ ఒక ఉత్తరవాది. 26వ వచనంలో కూడా అంటాడు. 14వ అధ్యాయం యోహాను సువార్తలో 26వ వచనంలో మరొక మంచి మాట చదవండి. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ నీకు జ్ఞాపకము చేయును. ఆదరణకర్త వచ్చి, పరిశుద్ధాత్మ వచ్చి, ఉత్తరవాది వచ్చి, ఏమండి మీకు అన్నిటినీ సమస్తాన్ని కూడా బోధించును అని అంటున్నాడు. ఈ ఆదరణకర్త ఎవరయ్యా అంటే యేసుప్రభు అంటాడు, నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, వేరొక ఆదరణకర్త అని చాలా చోట్ల అన్నాడు. వేరొక ఆదరణకర్త, వేరొక ఆదరణకర్త, వేరొక ఆదరణకర్త, వేరొక ఆదరణకర్త అని అనగానే కొంతమంది ఏమనుకుంటారయ్యా అంటే ఇంకొక ఆయన కావాలా, ఇంకొకళ్ళు కావాలా అని చెప్పానని. ఏమండి? ఇంకొకళ్ళు కావాలా, ఇంకొకళ్ళు కావాలా, లేదా ఇంకొకళ్ళు ఉన్నారు కావాలా? ఆయన అంటాడు, నేనే మీ వద్దకు వస్తాను మరలా మరలా మరలా. చదవండి, ఆ మాట చదవండి, ఆ మాట మీరు చదవండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 14వ అధ్యాయం యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనం. 17 నుంచి చదువుదాం. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగుదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును,
మిమ్ములు అనాథులుగా విడువను, మీ యొద్దకు పంపిస్తాను అన్నాడా, వత్తును అంటున్నాడా? చెప్పాలా? మీ యొద్దకు పంపిస్తాను అంటున్నాడా, మీ యొద్దకు వత్తును అంటున్నాడా? చెప్పాలా? ఏమంటున్నాడు? మీ యొద్దకు వస్తాను, మీ యొద్దకు వస్తాను, మీ యొద్దకు వస్తాను, మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను. పరిశుద్ధాత్మను గురించి కూడా ప్రస్ఫుటమైనటువంటి అవగాహన ఉండాలి. వీడి గురించి పెద్ద వాదనలు, త్రిత్వమా ఏకత్వమా, త్రిత్వమా ఏకత్వమా, ఏది కరెక్ట్ ఏది రాంగ్. అండి, శక్తికి నిర్వచనం ఏంటండి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ ఒంట్లో బలం ఉందనుకో, నీ ఒంట్లో బలం ఉందనుకో, నువ్వు చెయ్యి కదిలించగలవు, కాలు కదిలించగలవు, కన్ను కదిలించగలవు, ముక్కు కదిలించగలవు, పళ్ళు కదిలించగలవు, ఏదైనా చెప్పండి కదిలించగలవు. నీ ఒంట్లో బలమే లేకపోతే చెయ్యి ఎత్తగలవా, కాలు ఎత్తగలవా, చెయ్యి ముడవగలవా? నా వైపు చూడండి. పరిశుద్ధాత్మ ఒక ఉత్తరవాది. నా దేవుని ప్రియులారా, యేసుక్రీస్తు అనే ఉత్తరవాది ఏమంటే మన పక్షముగా నిలిచి ఆయన మనకు ఉత్తరవాదిగా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ఆయన మనకొక ఉత్తరవాది, మన పక్షముగా నిలిచిన ఉత్తరవాది ఆయన. ఏమండి, ప్రభువా నా పక్షముగా నిలిచిన ఉత్తరవాది నీకు స్తోత్రం నాయన అంటూ కళ్ళు మూసుకుని ప్రార్థన చేయండి. కళ్ళు మూసుకుని ప్రార్థన చేయండి. చేద్దాం, ప్రార్థనలో ఉందాం, అందరూ కళ్ళు మూసుకుందాం.